నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరు అన్న? నా పేరు శ్రీశైలం. ఏం చేస్తుంటావు? నేను వాటర్ సప్లై చేస్తా. ఎక్కడ ఉండేది? ఎక్కడ? బాలనగర్ డివిజన్. ఇదే డివిజన్. దిల్కుష్ నగర్ ఉంటా, కానీ మన డివిజన్ వచ్చేసి బాలనగర్. అంటే ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది? కుక్కట్పల్లి. ఇప్పుడు ఒకవేళ రాష్ట్రంలో రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఏంటి ఎట్లా ఉండొచ్చు రాబోయే రోజులలో? మరి పార్టీల పరిస్థితి కావచ్చు రాబోయే రోజులలో. పార్టీలు ఏమన్నా కానీ ఇప్పుడు ఎట్లంటే నిరుపేదల ఇళ్లను కూలుస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వము. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వాళ్ళు వర్షాకాలం అని చూడకుండా వాళ్ళని పిల్లల సామాన్లన్నీ బయటేసి వాళ్ళ ఇండ్లను రోడ్ల పడేస్తుంది, దేవాలయాలను కూలుస్తుంది, అయినా పట్టించుకుంటలేరు. దేవాలయ భూములను కబ్జాలు చేసి అమ్ముకుంటున్నది ప్రభుత్వం. అట్లా అది నడుస్తుంది. నిజాం పాలన మాదిరిగానే మన తెలంగాణలో నడుస్తుంది పాలన. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయితే ఉంది ప్రజాపాలన అంటా ఉన్నారు. ఏంటి ఏమైనా అభివృద్ధి ఏమైనా కనిపిస్తా ఉందా రాష్ట్రంలో? అది పేరుకే ప్రజాపాలన. ఎందుకంటే పేరుకు మాత్రమే ప్రజాపాలన, కానీ ప్రజాపాలన కాదు ఇది. ప్రజా నికృష్ట పాలన. ప్రజాపాలన ఎట్లయితుంది? హైదరాబాద్ ఇళ్లను కూలుస్తుంటే పేదల ఇళ్లను కూల్చి, దేవాలయాలను కూల్చి, ఏదో గ్యారంటీలని చెప్పి ఒక్కరికి ఇప్పుడు ఒంటరి మహిళలకు 4,000 ఇస్తా అని చెప్పి 2,500 కాదు, మేము రేపు 4,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వలేదు. రైతుకు రుణమాఫీ కరెక్ట్ చేయలేదు. 2 లక్షలు ఏకదాటికి రుణమాఫీ చేస్తున్నాడు. 2 లక్షలు ఉన్న రైతుకు ఒక్క రుణమాఫీ కాలేదు. 1,00,000 రూపాయలు 50,000 ఉన్న వాళ్ళకి రుణమాఫీ. అది 100% రైతులు ఉంటే 25% కూడా రుణమాఫీ చేయలేదు. నేను చేసేసిన అని చెప్పుకుంటుండు ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఇది అతని మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోయినారు తప్ప అతని మాయా మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి, నీకు ప్రజలే బుద్ధి చెప్తారు, మేం కాదు. ఓటర్ దేవుళ్ళే బుద్ధి చెప్తారు. నీ మాయా మాటలకు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని మాట్లాడుతున్నాడు ప్రతి సభలో. 10 ఏండ్లు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలవడు. ఇప్పుడు 10 ఏండ్ల కాడికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. దమ్ముంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళి గెలవమనండి. 115 సీట్లు కాదు కానీ 10 సీట్లు కూడా రావు కాంగ్రెస్ కి. ఇప్పుడు రాబోయే రోజులలో ఎవరికి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తా ఉంది. సో ఏమంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరికి ఫేవర్ గా ఉండొచ్చు? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు ప్రజలు, అతని అహంకారానికి అణగదొక్కిండ్రు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే బొందబెట్టిన తెలంగాణ హిందూ సమాజం ఈ రేవంత్ దిన్, నాకు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ దిన్ అని పిలవచ్చు. ముస్లిం అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లింలు ఓటే ఒక్క వర్గం ఓట్లతోటి సీఎం అయ్యిండు. అతని హిందువులు వేయలేదా ఓట్లు? హిందువులకు అడిగే హక్కు లేదా? మళ్ళా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, మరి హిందువులకు ఏ పార్టీ లేదా? హిందువులను ఇప్పుడు హిందూ దేవాలయాలను కూలుస్తున్నా, హిందూ దేవాలయాల భూములను కబ్జా చేస్తున్నా. మొన్న రాత్రి జుబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడి రాత్రి 2 గంటలు కూలగొట్టి గుడికి 200 గజాలు జాగలేని దద్దమ్మ ప్రభుత్వం. వీళ్ళ పనే అది కదా. అతను చెప్పిండు ముందే, నేను దేవాలయాల భూములన్నీ అమ్మైనా మీకు పెడతా అని చెప్పిండు, పెడుతున్నాడు అంతే. ఇప్పుడు ప్రతి సభలో మాట్లాడుతాం రాష్ట్రంలో బడ్జెట్ లేదు, ఇప్పుడు మహిళలకి పథకాలు ఇద్దామన్నా ఏమి ఇద్దామన్నా బడ్జెట్ లేదని మాట్లాడతాం. నిజంగా రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేనట్టు కనిపిస్తా ఉందా? మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నవాబు కేసీఆర్ పాలన అప్పుల పరిపాలన చేసి అన్ని అవి స్కీమ్లని ఏ స్కీమ్ లేకుండా అన్ని స్కామ్లతోటి ఇదై అప్పుల తెలంగాణగా చేసిన కేసీఆర్ దాన్ని ఇతని టిప్పు సుల్తాన్ మాదిరిగా పరిపాలన చేస్తూ మీకు బడ్జెట్ లేకపోతే తప్పుకో, వేరే సీఎం వచ్చి డెవలప్మెంట్ చేస్తారు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. నీకు చేత అవుతలేదు కదా, ఎక్కడ పోయినా అప్పు పుడతలేదు అంటావు. అప్పు ఎందుకు? హైదరాబాద్ భాగ్యనగరంలో ఎంతో మంది ధనలక్ష్మి ఉన్న భాగ్యనగరంలో అప్పుకి వెళ్ళవలసిన అవసరం లేదు. అప్పు ఇచ్చే మాదిరిగా మన రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రం. నువ్వు ఎక్కడ పడితే అప్పు పుడతలేదు అంటున్నావు. మళ్ళా నీకు చేత కాకపోతే తప్పుకో అంటున్నాం మేము, బస్ అంతే. ఇప్పటికిప్పటికి ఎలక్షన్ పెట్టి నువ్వు గెలవలేవు. 10 ఏళ్ళు నేనే ఉంటాను. ఎట్లా ఉంటావు 10 ఏళ్ళు? హైడ్రా తోటి నిరుపేదల ఇండ్లు గూల కొడితే వాళ్ళు నీకు ఓట్లు వేస్తారా? వేయరు కదా. మళ్ళా తెలంగాణ సమాజం గ్రహిస్తా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ చూసిండ్రు, బీఆర్ఎస్ చూసిండ్రు, కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే కొత్త ప్రభుత్వాన్ని చూడాలి. అన్ని రాష్ట్రాలలో బీజేపీకి అవకాశం ఉంటుంది సార్ తెలంగాణలో. బీజేపీకి తప్పకుండా అవకాశం ఉంటుంది తమ్ముడు, తప్పకుండా. బీజేపీ దేశంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో వస్తా ఉంది. ఇప్పుడు మొన్న జరిగిన రిజల్ట్స్ లో కూడా 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. సో రాబోయే రోజుల్లో తెలంగాణలో మరి బీజేపీకి అవకాశం ఉంటుంది? కంపల్సరీ అవకాశం ఉంటుంది. బీజేపీ ప్రజలే కోరుకుంటున్నారు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన చేసింది, టీడీపీ పరిపాలన చేసింది, బీఆర్ఎస్ పరిపాలన చేసింది. అందరినీ చూసినాం. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే కొత్త ప్రభుత్వాన్ని చూడాలి. అన్ని రాష్ట్రాలలో బీజేపీకి అవకాశం ఉంటుంది సార్ తెలంగాణలో. బీజేపీకి తప్పకుండా అవకాశం ఉంటుంది తమ్ముడు, బీజేపీ
కానీ కంపల్సరీ మేము ప్రయత్నం చేస్తాం, బీజేపీ జెండా ఎగరేస్తాం తెలంగాణలో. అంటే ఎవరి డైరెక్షన్ లో ఉంటే బాగుంటది మరి? బీజేపీలో చాలా మంది నాయకులు ఉన్నారు, సో ఎవరి డైరెక్షన్ లో పోతే ఇంకా కొంచెం ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మంచిగానే ఉన్నారు, అట్లా అతని బిడ్డ సీనియర్ నాయకులే. కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కార్యకర్త నువ్వు ఉంటేనే పనిచేస్తాం, నేను ఉంటేనే పనిచేస్తాం కాదు, మేము ఫ్లాగ్ కు పనిచేస్తాం, బీజేపీ జెండాకు పనిచేస్తాం. బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకటే కోరుకుంటాడు, మేము అభ్యర్థిని చూడం, బీజేపీ విజయ దశగానే మేము పనిచేస్తాం. కంపల్సరీ ఈసారి తెలంగాణలో గడ్డపైన బీజేపీ జెండా ఎగరేస్తాం. ఎట్లుంటది అంటే అలయన్స్ తో పోతే అవకాశం ఉంటది, ఎట్లుంటది? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంట్రీ ఇస్తా అంటాడు, మళ్ళీ ఇంకోటి కవిత కూడా పోటీ చేస్తా అంటా ఉంది, కాబట్టి ఎట్లా ఉంటది అన్న ఈసారి తెలంగాణ? ఇక కవిత గురించి మీకు ఏం చెప్పాలి, ఏ బంగారం దుకాణానికి పోయినా బంగారం తీసుకొని పోయాడు ఆమె. ఇది ఇప్పుడు తెలంగాణలో ఆమెకి ఇస్తే ఇక తెలంగాణ తీసుకొని స్కామ్, ఇప్పుడు వైన్ షాప్ స్కామ్ లో, లిక్కర్ స్కామ్ లో అండమని జైలుకు పోవాల్సిన మనిషి మళ్ళా ఏదో వచ్చింది, మళ్ళా ఇప్పుడు ఒక పార్టీ పెట్టి తిరుగుతుంది, ఎల్లాడుతుంది. ఇక ఆమెకు అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదు, ప్రజలు గ్రహిస్తారు, అన్ని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. జనసేన ప్రభావం ఏమైనా ఉంటది ఈసారి రాష్ట్రంలో? జనసేన ప్రభావం ఉంటది అనిపిస్తుంది, కొన్ని అక్కడక్కడ. అతనికి బట్ట తెలంగాణ, ఆంధ్రలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, తెలంగాణలో కూడా బీజేపీ అలయన్స్ లోనే పనిచేస్తే అతనికి కూడా యూత్ ఉన్నది కాబట్టి యూత్ ఓట్లు కొన్ని పడతాయి, బీజేపీకి విజయ అవకాశం చాలా ఉంటాయి. తమ్ముడు, థ్యాంక్ యూ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.